రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండ నగరం రెడ్డి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఒకరితో ఎంగేజ్మెంట్ చేసుకుని మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఖమ్మంకు చెందిన బాధితుల బంధువుల నిందితుడు సునీల్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. బాధితుల ఆందోళనతో గంటన్నరకు పైగా ఇంట్లోనే దాక్కున్నాడు. ఎంగేజ్మెంట్ సమయంలో 15 లక్షల నగదు, 15 లక్షల విలువ చేసే భూమి పత్రాలు ఇచ్చామని తెలిపారు. బాధితుల ఆందోళనతో రెడ్డి కాలనీకి చేరుకున్న పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సునీల్ను హన్మకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వంశీ, హన్మకొండలోని రెడ్డి కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒక యువతితో ఎంగేజ్మెంట్ చేసుకుని మరో యువతితో పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి సునీల్ అనే యువకుని ఇంటి ఎదుట ఖమ్మంకు చెందిన బాధిత కుటుంబ సభ్యుల యొక్క బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో రెడ్డి కాలనీలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ పెళ్లి కాని ఆ అమ్మాయితో ఇటు ఎంగేజ్మెంట్ చేసుకొని మరో యువతిని పెళ్లి చేసుకొని మోసం చేయడమే కాకుండా ఎంగేజ్మెంట్ సమయంలో తీసుకున్న 15 లక్షల రూపాయలు, మరో 15 లక్షల రూపాయల విలువైన భూమి పత్రాలను తీసుకొని మమ్మల్ని తీవ్రంగా మోసం చేశాడంటూ న్యాయం చేయాలంటూ కూడా బాధిత యువతి కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు అంతా కూడా పెద్ద ఎత్తున మూకుమ్మడిగా ఖమ్మం నుంచి వచ్చి పెద్ద ఎత్తున హన్మకొండలోని రెడ్డి కాలనీలోని నిందితుడి ఇంటి ఎదుట ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది వంశీ. దీంతో స్థానికుల సమాచారంతో హన్మకొండ పోలీసులు రెడ్డి కాలనీకి చేరుకొని అటు ఆందోళన చేస్తున్న ఖమ్మంకి చెందినటువంటి బాధిత మహిళా బంధువులందరినీ కూడా సంధాయించి సర్ది చెప్పి అటు 2 గంటలకు పైగా ఇంట్లోనే దాక్కొని ఉన్న సునీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో అటు ఇరు కుటుంబ సభ్యులను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఎంగేజ్మెంట్ సమయంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఎందుకు వేరే యువతితో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అమ్మాయిని ఎందుకు మోసం చేశాడు, దానికి ఆ పరిహారంగా ఎలాంటి ఆ పరిస్థితి ఉందనేది మాత్రము విచారణ చేస్తున్నారు వంశీ ప్రస్తుతానికి పోలీసులు. అయితే అక్కడ ఆ పోలీస్ స్టేషన్ కు మాత్రం ఈ పంచాయతీ చేరింది వంశీ. రైట్.